ఇశ్రాయేలీలకి ఫిలిష్తీయులకి యుద్ధం జరుగుతుంది. ఇక్కడ దావీదు గొల్యాతు ఉన్నాడు. ఇక్కడ మీరు చదువుకోవాల్సింది ఏంటంటే 1 సమూయేలు గ్రంథంలో 17వ అధ్యాయంలో మీరు చదువుకోవాలి. ఇశ్రాయేలుకి ఫిలిష్తీయులకు యుద్ధం జరుగుతూ ఉంటే ఇశ్రాయేలీలు ఆ ఫిలిష్తీయుడు గొల్యాతు అంటారు, ఎవరైనా రండి, మీరు నాలో ఉంటే రండి అని కేకలు పెడతా ఉన్నాడు. కొన్ని రోజులు పెట్టి అటు లక్షల మంది ఇటు లక్షల మంది నిలబడి ఉన్నారు మైదానంలో నిలబడి ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ యెషయా కుమారుడు చిన్న కుమారుడు దావీదు యుద్ధం కాడికి వాళ్ళ అన్నోళ్ళకి భోజనాలను తీసుకొని వంట తీసుకుని వాళ్ళ నాన్నగారు వెళ్ళి చూసిరా అని పంపించాడు. పంపిస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ యుద్ధంలో గెలిచిన వారికి ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజుగారి కూతుర్నిస్తాడు. మొదటి మాట. రెండోది, రాజ్యంలో కూడా అమ్మా చెప్పండి ఏమిస్తాడు? భాగం కూడా ఇస్తాడు, రాజ్యంలో కూడా అవకాశం ఇస్తాడు. రైట్. ఈ మాట విన్న తర్వాత నేను యుద్ధానికి వెళ్తానంటే వాళ్ళ అన్నోళ్ళు ఏదో మాట్లాడారు. అట చేసి రాజుగారి దగ్గర తెలిసింది. ఎలా చేస్తావు, నీకు ఏ అనుభవం ఉందా అంటే, ఎలా చేస్తావు, ఏ అనుభవం ఉందా అంటే ఒక మాట, నేను గొర్రెలు కాస్తున్నప్పుడు ఎలుకబంటి వస్తే ఎలుకబంటును చంపేశా, సింహం వస్తే సింహాన్ని చంపేశా, కాబట్టి ఈ ఫిలిష్తీయుడు ఎంత అని చెప్పి బయలుదేరాడండి. ప్రియమైన దేవుని బిడ్డారా, ఇతను బయలుదేరితే అవన్నీ ధరించుకొని వెళ్ళాడు. నాకు వాడుక లేదని చెప్పి అవన్నీ తీసి పక్కన పెట్టేశాడు. చూడండి, మనం చూసినట్లయితే చదువుతాను 48వ వచనంలో, ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురుపోగా దావీదు వాని ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తిపోయి సపళ్ళు కొట్టు. దావీదు ఎలా పరిగెత్తాడా నడిచెళ్ళాడా? మరి నువ్వు పరిగెత్తాలా? చెప్పరేంటి? పరిగెత్తాలా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిగెత్తుకొని తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నొసట కొట్టెను. ఆ రాయి వాని నొసట తొచ్చినందున వాడు నేలన బోర్ల పడెను. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడు, ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తుకొని పోయి ఫిలిష్తీయుని మీద నిలబడి వాని కత్తి వరదూసి దానితో వానిని చంపి వాని తల చప్పలు కొట్టు. హల్లెలూయా. ఆ తల నరికి ఎక్కడ తీసుకొని పోయారండి? ఎక్కడ తీసుకొని వెళ్ళారు? 54వ వచనంలో, అయితే దావీదు ఆ ఫిలిష్తీయుని ఆయుధములను తన డేరాలో ఉంచుకొని అతని తలను తీసుకొని, ఫిలిష్తీయులు అందరూ ఏమైపోయారు? ఇప్పుడు చెప్పరేంది? పారిపోయారు. ఇప్పుడు అది పాత నిబంధన కాలంలో మనుషుల్ని చంపటం. ఓకే, యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చిన తర్వాత అది కాదు. ఎదటి ఆత్మీయంగా ఈ మాటలు మీరు వినాలి. ఎదటి మనిషిలో ఉన్న నరహత్య చేసే ఆత్మని నువ్వు ప్రార్థన ద్వారా చంపాలి. హల్లెలూయా.